దేవుడి యొద్ద ఉన్నటువంటి లేదా నువ్వు సంపాదించుకుంది ఏంటి దేవుడి దగ్గర అని అడిగితే ఆయన గురించి దేవుడు ఇస్తున్న మాట ఏంటో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు 2, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు 3, చెడుతనమును విసర్జించిన వాడు 4. మొత్తం 4 చూస్తున్నాం. ఈ 4 క్యారెక్టర్స్ ఎక్కడయ్యా అంటే యోబులో ఉన్నకి 4 క్యారెక్టర్స్ అవి. దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం కదండి అది. దేవుడు మాట్లాడుతున్నాడా, మనుషులు మాట్లాడుతున్నారా? దేవుడు మాట్లాడతాడు. 8వ వచనం చూస్తారా ఒకసారి? 8. అందుకు యెహోవా, నీవు దయ్యంతో చెప్తున్నాడు, అపవాదితో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నువ్వు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై నా యందు భయభక్తులు కలిగి. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఎప్పుడు పాపములో దొరుకుతాడా అని, ఎవరిని మృంగుతున్నా అని ఎప్పుడు వెతుకుతూ తిరిగేటువంటి అపవాది ముందే ఆయన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఇక అది ఎంత జెన్యూనో మనం అర్థం చేసుకోవచ్చండి యోబు సాక్ష్యం అనేది. ఎందుకంటే వాడికి తెలుసు. ఎవరికి? అపవాదికి తెలుసు. అందుకే ఏం మాట్లాడలేకపోయాడు. అసలు భూమి మీద ఆ పదం చూడండి, ఆ మాట వింటుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళంతా ఒక రకంగా వణుకొచ్చేస్తుంటుంది. ఏంటి? భూమి మీదనే అతని వంటి వాడు ఒకడును లేడు. భూమి మీదనే లేడు అని అన్నాడు అని అంటే భూమి మీద వద్దులే, కానీ కనీసం మన ఊర్లో, మీ ఊర్లో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడని దేవుడు చెప్పగలడేమో చూద్దామా? మనం ఏమంటే భూమి అంతటా 800 కోట్లు, 800 కోట్ల మందిలో నీకు పలానా ఆవిడ వంటి ఆవిడ మరొక ఆవిడ లేదు అని చెప్పగలిగే అంత సాక్ష్యం వద్దు, కానీ కనీసం ఊర్లో, చల్లండి ఊరితో కూడా పక్కన పెడదాం, సంఘంలో ఎంతమంది ఉన్నారు? మహా అయితే 100 మంది ఉన్నారు సంఘంలో. ఈ 100 మంది సంఘం ఉన్నటువంటి ఏమండి ఆ సంఘంలో ఈవిడంత ఉత్తమురాలు, ఈవిడంత భక్తిపరురాలు, ఇతనంత భక్తిపరుడు